చూస్తున్నాం ప్రశ్న రావణ్ కేసులో పోలీసులు మరింతగా దూకుడు పెంచారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమనకి ఉచ్చు బిగుస్తోంది. అయితే ఇప్పటికే మావోయిస్టుల పైన వీడియోల కోణంలో పోలీసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వివాదాస్పద వీడియోలు డిలీట్ చేశారు గమన. రావణ్ అరెస్ట్తో కేసు తన మెడకు చుట్టుకోకుండా అలర్ట్ అయ్యారు. అయితే పూర్తి స్థాయి అడ్మిన్ రైట్స్ తనకే ఉండడంతో ఈజీగా ఈ వీడియోలను డిలీట్ చేశారు గమన. వీడియోలు ఎందుకు తొలగించారన్న కోణంలో విచారణ జరుగుతోంది. అయితే డిలీట్ చేసినటువంటి వీడియోలు రిట్రైవ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వీడియోల బ్యాకప్ కోసం యూట్యూబ్కి సైతం ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గమనని 7 గంటల పాటుగా విచారించారు కృష్ణా జిల్లా పోలీసులు. గమనతో పాటుగా వైసీపీ నేత ఇంద్రసేన చౌదరిని కూడా విచారించారు పోలీసులు. గమనకు ఇంద్రసేన చౌదరి సహకరించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్స్కి ఫ్రీగా తన ఫ్లాట్ని అద్దెకిచ్చారు ఇంద్రసేన. గమనకు ఆర్థిక సాయం అందించినట్టు గుర్తించారు పోలీసులు. ఇక గమన ఇంద్రసేన బ్యాంక్ ఖాతాల ట్రాన్సాక్షన్స్ ని కూడా విశ్లేషిస్తున్నారు. ఇంద్రసేన చౌదరి పైన గతంలోనే ఆర్థిక మోసం కింద కేసు కూడా నమోదైంది. తనను ఆర్థికంగా మోసగించాడంటూ గమన అత్త లక్ష్మి ఫిర్యాదు చేసింది. 2021 జూలై 8వ తేదీన నేరేడుమెట్లో కేసు నమోదైంది. గమన ఇంద్రసేన వ్యవహారం పైన గమన భర్త కూడా ఆగ్రహానికి గురవుతున్నాడు. ఇద్దరి సాన్నిహిత్యం పైన గమన భర్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఇద్దరి వైఖరితో గతంలో బలమరణానికి యత్నించింది. బలమరణానికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారు గమన భర్త రామ్. ఆర్థికంగా మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకునేందుకు ఆయన ప్రయత్నించినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ గమనని 7 గంటల పాటుగా విచారించారు పోలీసులు. కీలకంగా ఇక్కడ ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే గమన మావోయిస్టులకి అనుకూలంగా ప్రశ్న రావణ్ చేసినటువంటి వీడియోలని డిలీట్ చేశారట. ఆ వీడియోలను రిట్రైవ్ చేయడంలో భాగంగా బ్యాకప్ తీసుకొచ్చుకోవడంలో భాగంగా పోలీసులు యూట్యూబ్ కూడా లేఖ రాసినట్టు తెలుస్తోంది. సో అటు గమన అండ్ ఇంద్రసేన చౌదరి ఇద్దరి యొక్క వ్యవహారం పైన కూడా భర్త అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంద్రసేన చౌదరి పైన కూడా అటు గమన అత్త లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది నేరేడుమెట్ పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. సో ప్రజెంట్ ఆ కేసులో కూడా ఇంద్రసేన ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు అన్నీ కూడా ఒకే దాంట్లో విచారిస్తున్నారు. ఏ రకంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్య సంబంధం ఉంది, ట్రాన్సాక్షన్స్ ఏంటి, బ్యాంక్ డేటాను తీస్తున్నారు, బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తూ ఉన్నారు. సో ప్రశ్న రావణ్కి ఎలా సహకరించారు, గమన ఏ రకంగా ప్రోత్సహించింది, గమన ఎందుకు వీడియోలు డిలీట్ చేసింది, ఇంద్రసేన్ ఎందుకు గమనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ హెల్ప్ చేయాల్సి వస్తుంది, ఈ కోణాల విచారణ జరుగుతోంది. మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, గమన ఇంద్రసేన బ్యాంక్ స్టేట్మెంట్ పరిశీలించబోతున్నారు. గమనని ఆల్రెడీ విచారించారు, మరికొన్ని వీడియోలు కూడా డిలీట్ అవడంతో యూట్యూబ్కి లేఖ రాసుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది ఈ కేసు మొత్తంలో, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మన ప్రశ్న రావణ్కి సంబంధించిన కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు కొంత దిగుడుగానే వెళ్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే తమ దగ్గర ఉన్న ఫోన్స్ కావచ్చు, లేకపోతే ఇతర ల్యాప్టాప్స్, పరికరాలు ఇవన్నిటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ లోపల తన భార్య అనుపమ తన భార్య మాత్రం కోర్టులో ఒక పిటిషన్ ఇచ్చింది. తన భర్త నుంచి తీసుకున్న ల్యాప్టాప్స్, తర్వాత ఇతర సామాగ్రి మొత్తాన్ని కూడా మిగతా వాళ్ళకి షేర్ చేయొద్దు, అలాగే అవి మాకు తిరిగి ఇచ్చిందని కూడా హైకోర్టులో నేను ఆ పిటిషన్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ లోపల వీడియోలకు సంబంధించి వ్యవహారంలో డిలీట్ చేయడం, కొన్ని అంశాలని బయటికి డిలీట్ చేసేసారు గమన. ఎందుకంటే ఈ ప్రస్థానానికి సీఈఓగా గమన ఉన్నారు. ఆమె ఈ వ్యవహారంలో ఆమె దగ్గర డేటా కావచ్చు, లేకపోతే అడ్మిన్ రైట్స్ అన్ని తన దగ్గర ఉన్నాయి కాబట్టి కొంత ఆమె ఇక్కడ దాంట్లో నుంచి తొలగించడానికి ప్రయత్నించినట్టు కూడా కొంత సమాచారం అయితే కనపడుతుంది. అలాగే గమనాకి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా పోలీసులు రిట్రీవ్ చేశారు. ఇప్పుడు గమనాకి సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ఇక్కడ ఇంద్రసేనకి సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఉన్నాయో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ వీటన్నిటితో పాటు ఇప్పుడు తాజాగా గమన భర్త రాముకు సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత చర్చ జరుగుతుంది. అతను ఎందుకు సూసైడ్ చేసుకోవాలని కత్తితో కోసుకునే ప్రయత్నం చేశాడు అనే అంశాల మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. దీని మీద ఇప్పుడు దాకైతే ఎవరేం మాట్లాడలేదు. కాకపోతే కాసేపటి క్రితం అనంతపురం నుంచి గమన ఇంద్రసేన వాళ్ళ గమనకి ఇంద్రసేనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, లేదు ఇప్పుడు రాము ఆరోపిస్తున్నట్టుగా
వీళ్ళిద్దరు వ్యవహారం మీద నాకు ఇబ్బందికరమైన అంశం ఉంది అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి రాము అయితే ఇప్పటి వరకు బయటకు వచ్చి ఎక్కడ ఈ వ్యవహారం మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. ఇప్పుడే మల్లికార్జున నాయుడు మాత్రం అంటే ఇంద్రసేన వాళ్ళ బ్రదర్ మాత్రం ఆయన ఒక వీడియోని విడుదల చేసిన పరిస్థితి కనబడుతోంది. అంటే ఇంకా పోలీసులు దీని మీద కొంత పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నారు. కొంత లోతుగా నిన్న మొన్న దాదాపుగా 5 గంటల పాటు విచారించిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ వస్తున్న ఆరోపణలు కావచ్చు, లేకపోతే భర్త రాముకు సంబంధించిన వ్యవహారంలో ఏం జరుగుతుంది అనే విషయం కావచ్చు, వీటన్నిటి ఎపిసోడ్ ని ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా ఉంది. అంటే రోజుకు ఒక లీకో లేకపోతే రోజుకు ఒక వీడియోను కొంత అంశాలు తరం మీదకి వస్తున్నాయి తప్పితే అసలు ఈ ఓవరాల్ పిక్చర్ పోలీసులు తేల్చారా లేదా అనే అంశాన్ని కూడా మనం చూడాలి. ఇది బహుశా 2-3 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి ఇంద్రసేన చౌదరి వరకు ఆగే అవకాశం ఉందా? ఇంకా ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వెనుక, లేకపోతే ఈ డబ్బులు ఎడికెళ్ళి వస్తున్నాయని కానీ, లేకపోతే ఇవన్నీ ఇంకా లోతుగా వెళ్ళే అవకాశం ఉందా? ఉంది, డెఫినెట్ గా లోతుగా వెళ్తున్నారు. ఇప్పుడు లోతుగా వెళ్ళబట్టి చాలా విషయాలు బయటికి వచ్చాయి కదా. ఈ వ్యవహారం అంతా కూడా లేకపోతే అసలుకి ఇప్పుడు దాకా అమ్మాయి ఎవరో తెలియదు, లేకపోతే రావణ్ కి వాళ్ళకి ఉన్న రిలేషన్ అంతా మనకి తెలియదు. ఇటీవల జడ్జ్ రావణ్ కూడా చాలా క్లియర్ గా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. నేను ఇన్ని కేసులు పెట్టి నేను ఇంత ఫైట్ చేస్తే అసలుకి బేసిక్ గా నాకు ఎవరో కూడా నాకు పరిచయం లేదు. రావణ్ మాత్రం ఎందుకంటే అతను ఒక విలేకరిగా లేదు ఒక యూట్యూబర్ లో మాకు ఇంటర్వ్యూలు చేసే వ్యక్తిగా పరిచయం చెప్తే నాకు ఇంటర్నల్ గా ఏం జరిగిందో అప్పుడు దాకా తెలియదు. అయితే నాకు ఇప్పటి వరకు కూడా గమనం మాత్రమే నాతో టచ్ లో ఉన్నింది. తర్వాత నాకు చెప్పకుండా జగన్ ని కలిసే ప్రయత్నం చేసింది. తర్వాత పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కేసును వాదిస్తున్నాడు అన్నప్పుడు సరే మీ ఇష్టం అని చెప్పి నేను కేసును కూడా వదిలేశాను. ఇంకా వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి, వాళ్ళ మధ్య ఏముందో నాకు అయితే ఐడియా లేదని కూడా ఆయన కూడా మాట్లాడుతున్న సందర్భం ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే అంశాన్ని చూడాలి. ఇంటర్నల్ గా కొంత పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి అసలు ఏంటి బ్యాక్ ఎండ్ ఎవరు, దీనికి ఎవరైనా డబ్బులు పెడుతున్నారా, లేదు రావణ్ రోడ్ ఓన్లీ అక్కడ ఒక ఎంప్లాయ్ గా మాత్రమే ఉన్నాడా, లేకపోతే అతనికి వేరే ఉద్దేశం ఏమైనా ఉందా, లేదు ఇప్పుడు ఇంద్రసేనకి భర్త ఆరోపిస్తున్నట్టుగా ఇంద్రసేనకి గమన మధ్యన ఏదైనా ఇష్యూలు నడుస్తున్నాయి, ఆర్థికపరమైన అంశాలైనా, లేకపోతే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ నుండి ఆయన ఈ ప్రశ్నని దీన్ని నడిపిస్తున్నాడా, లేదు ఫైనాన్స్ ఎక్కడి నుంచి పెడుతున్నారు అని అన్ని అంశాలన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కొంత టైం పట్టే అవకాశం అయితే ఉంది. కొంత సమాచారం అయితే పోలీసులు సేకరిస్తున్నారు మన ఈ వ్యవహారం మీద.